ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకాసు వార్త 4వ అధ్యాయము 39వ వచనము. ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడిపోయిందంట. భయంకరమైన వ్యాధిలో ఆమె ఉండిపోయింది ఆ రోజు. అయితే ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడు సీమోను అత్త వద్దకు వచ్చిన తర్వాత ఆమె చెంత నిలవబడ్డారు అనే మాటని ఇక్కడ మనం గమనించాలి. ఈరోజు నీకున్న వ్యాధిలో, నీ ఇబ్బందుల్లో, నీ అప్పు బాధల్లో, నీ కన్నీటిలో దేవుడు నీ చెంత నిలవబడ్డాడన్న విషయాన్ని ప్రభు నీకు మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఈ వ్యాధుల్లో నా దగ్గర ఎవ్వరూ లేరని, దేవుడు ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఈ అప్పు బాధల్లో నా దగ్గర ఎవ్వరూ నిలబడలేదని, దేవుడు నీతో ఉన్నారు. ఈ కష్టములో, ఈ కన్నీటిలో నేను ఒంటరిని అయిపోయిందని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు, కానీ దేవుడు నీతో ఉన్నాడని ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నీ తండ్రి నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమెన్. ఆ భయంకరమైన జ్వరం వచ్చి ఆమె దుఃఖములో, బాధలో ఉంటే యేసయ్య ఆమె చెంతను నిలవబడి, ఆయన ఊరకనే చూడలేదండి, జ్వరమును గద్దించారట. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎంత గొప్ప వాగ్దానం నీకు ఇస్తున్నారంటే, నీ పక్షాన నిలబడిన దేవుడు నీ కష్టాన్ని ఈరోజు దేవుడు గద్దించబోతున్నాడు. ఆమెన్. ఇక్కడ చూడండి, జ్వరాన్ని ఆయన గద్దించగానే జ్వరము ఆమెను ఏం చేసిందంట, విడిచెను. ఆమె వెంటనే లేచిందంట. హల్లెలూయా. ఈరోజు అద్భుతం ఏంటంటే, ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు విశ్వాసంతో దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఈ ప్రార్థన గనక నువ్వు చేయగలిగితే, నీ పక్షాన నిలబడిన దేవుడు నీ అప్పుల్ని గద్దిస్తాడు, నీ రోగాన్ని గద్దిస్తాడు, నీ కష్టాన్ని గద్దిస్తాడు. వెంటనే యేసు నామంలో అది నేను విడిచి వెళ్ళిపోతుందంతే. ఆమెన్. నువ్వు లేవబోతూ ఉన్నావు. ఆనాడు పడిపోయిన ఆమె లేచి వారికి ఉపచారము చేసినట్టుగా ఈరోజు నువ్వు పడిపోయానని, ఓడిపోయానని అనుకుంటున్న నీవు లేచి దేవుని నామాన్ని మహిమపరచబోతూ ఉన్నావు. ఆమెన్. హల్లెలూయా. ఇది పరలోకమందున్న దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను ప్రేమించి ఈరోజు నీ చెంతన నిలవబడి నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. మనుష్యులు చెప్పిన మాట కాదు ఇది. నువ్వు పడిపోయాను అనుకుంటున్నావు, ఇదిగో దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. నువ్వు ఒంటరిని అనుకుంటున్నావు, ప్రభు నీ చెంతన నిలబడ్డాడు ఈరోజు. ఆమెన్. అందుకనే ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావు. బాధపడొద్దు, దుఃఖించొద్దు, కన్నీరు గార్చొద్దు, సంతోషించి ఈ వాగ్దానాన్ని బట్టి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. దేవా, ఇదిగో నేను పడిపోయిన పరిస్థితి ఇది, ఈరోజు నువ్వు వాగ్దానం ఇచ్చావు, నా చెంత నువ్వు నిలబడ్డావు గనక నన్ను లేవనెత్తు ప్రభువా. ఇదిగో నన్ను బాధిస్తున్న ఈ మనుషులు, ఈ పరిస్థితుల్ని ఈరోజు నువ్వు గద్దించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. యేసు నామంలో ఈ వాగ్దానం ఈరోజు నీ పట్ల నెరవేరుతుందంతే. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.